వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఇటీవల కాలంలో నెల్లూరు కార్పొరేషన్ ఎవరు చూసినా కూడా కార్పొరేషన్ గురించే మాట్లాడుతున్నారు. అక్కడ అధికారుల గురించి, వారు ప్రవర్తిస్తున్న తీరు గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో పాటు జీవి ప్రసాద్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. కార్పొరేషన్కు సంబంధించి గతంలో కూడా ఒక పెద్ద అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకురావడంలో ఆయన వంతు పాత్ర పోషించారు. మరి వారితో మాట్లాడదాం. కార్పొరేషన్లో అసలు ఏం జరుగుతుందో ఈరోజు చర్చిద్దాం. నమస్తే ప్రసాద్. నమస్తే. నమస్తే ప్రసాద్, గతంలో కూడా ఒక పెద్ద అవినీతిని బట్టబయలు చేయడంలో నీ పాత్ర ఎంతో ఉంది, అందరికీ తెలిసిందే అది. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే కార్పొరేషన్లో అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా తీసుకుంటే అక్రమ కట్టడాల పేరుతో ఓవైపు అంటే ఒకవైపు వర్గం వారినే టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట అయితే నగరంలో వినపడుతుంది. వాస్తవమేనా? దీని గురించి ఏమంటారు? ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ అనేది బేసిక్గా నుడాకి తక్కువ, కార్పొరేషన్కి ఎక్కువ. అంటే బహుశా నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఉండేటువంటి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలు ఇద్దరికీ కలిపి ఇద్దరు శాసనసభ్యులు ఉమ్మడి తత్వంతో నడిచేది నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్లు. బహుశా 2005 నెల్లూరు నగర కార్పొరేషన్గా, అంటే నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా 2005 ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు ఆనం వివేకానంద రెడ్డి గారి సహకారంతో నెల్లూరు నగర కార్పొరేషన్గా, మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మొట్టమొదటి నెల్లూరు నగర మేయర్గా పులిం శైలజారెడ్డి గారు, రెండో మేయర్గా భువనశ్రీ గారు, దాని తర్వాత కొంతకాలం కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా ఉండడం, దాని తర్వాత నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు, దాని తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత, ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత పొట్లూరు శ్రవంతి గారు, ఇలా నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్లుగా పనిచేయడం జరిగింది. నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి నగర మేయర్ పొట్లూరు శ్రవంతి గారిని కూడా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారి కోరిక మేరకు ఆనాడు పొట్లూరు శ్రవంతి గారిని ఇనామినస్ చేసి ఏకగ్రహం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరం వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన మాట ప్రకారం పొట్లూరు శ్రవంతి గారిని ఏకగ్రహం చేసి ఇనామినస్ చేసి మేయర్గా చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని నేనేమంటానంటే, గత కొంతకాలం నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్లో పరిపాలనా వ్యవస్థ గాడి తప్పిన మాట వాస్తవం. కారణం ఏంటంటే, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. కుక్క చేసే పని గాడిద చేత, గాడిద చేసే పని కుక్క చేత చేపిస్తే వ్యవస్థ పక్కదారి పడుతుంది. పరిపాలనా వ్యవస్థ సౌలభ్యం కోసంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు, చట్టాలు లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు నగర కార్పొరేషన్లో మేనేజర్ పోస్టును కానీ, అలాగే ఆర్ఓ పోస్టు అంటే రెవెన్యూ ఆఫీసర్ అనేటువంటి పోస్టు చాలా కీలకమైన పోస్టు. అంటే ఈ పన్ను బకాయిలకు సంబంధించి కార్పొరేషన్ ఆదాయంలో నడిపే దానికోసంగా అయితేనేమి, కార్పొరేషన్కి ఆదాయం తీసుకొచ్చి పెట్టేటువంటి దాన్ని పరిశీలించేటువంటి ఉద్యోగం అయితేనే ఆర్ఓ. అలాగే మేనేజర్ నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్ గారు తర్వాత ఏడీసీ, తర్వాత కీలకమైన బాధ్యత మేనేజర్ పోస్ట్ కార్పొరేషన్ మొత్తానికి కూడా. ఈ 2 పోస్టులను ఇనాయతుల్లా అనేటువంటి ఒక వ్యక్తిని ఇన్ఛార్జి, ఈ 2 పోస్టులు ఇన్ఛార్జిగానే నియమించి పరిపాలనా వ్యవస్థను గాడి తప్పే విధంగా జరిగింది ప్రస్తుతం. అంటే ఈ ఎవరైతే రెగ్యులర్ పోస్టు, అది మేనేజర్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, ఈ 2 పోస్టులు మేనేజర్ పోస్టులు, ఈ 2ని రెగ్యులర్గా ఉండేటువంటి బాధ్యతల్ని ఒకే వ్యక్తికి అప్పచెప్పాల్సిన అవసరం కమిషనర్ గారికి ఏమొచ్చింది అసలు? నేను అనేది ఏంటంటే, మేనేజర్ పోస్టు, ఆర్ఓ పోస్టు, ఈ 2టిని కలిపి ఒకే వ్యక్తికి అప్పచెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
అది కూడా ఇన్ఛార్జ్ వ్యక్తిని, అంటే మేనేజర్ ఇన్ఛార్జ్, ఆర్ఓ ఇన్ఛార్జ్, అంటే చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించేటువంటి పద్ధతి కలిగినటువంటి పోస్టులను ఇన్ఛార్జ్తో నియమించి పరిపాలనా వ్యవస్థను గాడి తప్పే విధంగా పనిచేశారు. అంటే ఏ విధంగా గాడి తప్పుతుందంటారు ఇది? అంటే ఏ విధంగా గాడి మీకున్న చెప్తాను సార్. కమిషనర్ గారు అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ 24 ఎన్నికల అనంతరం జరిగిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్కి ఐఏఎస్ ఆఫీసర్ సూర్యతేజ గారిని తీసుకురావడం జరిగింది. సూర్యతేజ గారు హానెస్ట్ ఆఫీసర్, యంగ్, తాను కూడా ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నాడు. నేనేమంటానంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన సందర్భాలలో వారికి తెలియని విషయాలుంటే ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి సీనియర్ అసిస్టెంట్లు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్గా ఉన్నటువంటి అధికారులని ఇళ్ళకి పిలిపించుకొని కార్యాలయం పిలిపించుకొని సార్ ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి పర్యవేక్షణ చేసేవాళ్ళు. అదేమీ లేకుండా కమిషనర్ గారు పన్నులు కట్టడం లేదు. నెల్లూరు నగర ప్రజలు పన్ను కట్టకపోతే కార్పొరేషన్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? ఆ పన్నులు కట్టే విధానాన్ని, ప్రజలు పన్ను కట్టడం ఎంత బాధ్యత ఉంటుందో ఆ ప్రజలు ఎంత పన్ను కట్టాలి, ఎంతంత వివరాలు ఉన్నాయనేది పూర్తిగా వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం కూడా కార్పొరేషన్ మీద ఉంది. అంటే ప్రతి 6 నెలలకి కలిపి డిమాండ్ నోటీస్ ఇవ్వాలి. డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత 6 మంత్స్కి ఒకసారి ఇచ్చేదాన్ని డిమాండ్ నోటీస్ అంటారు. అలాగే సంవత్సరానికి కలిపి ఇచ్చే నోటీస్ని ఇంటిగ్రేటెడ్ నోటీస్ అంటారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఏం చేసిందంటే 6 నెలలకి 6 మంత్స్కి కలిపి ఇచ్చేటువంటి డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే ఆ ఇంటిగ్రేటెడ్ నోటీస్లో టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రతి నెల ఎవ్రీ మంత్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, వాటర్ ట్యాక్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, వీటిలన్నిటికి సంబంధించి పూర్వపరాలు మొత్తం కూడా ఉంటాయి. వీటిని ఎవరైతే పన్ను బకాయిదారులు ఉంటారో ఆ బకాయిదారులకు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున నోటీస్ తీసుకున్నటువంటి బకాయిదారులు 15 రోజుల లోపల దాని మీద ఎటువంటి అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలని కార్పొరేషన్కి తెలియపరిచి తిరిగి పన్ను చెల్లించేటువంటి విధానం ఉంటుంది. అసలు డిమాండ్ నోటీసే ఇవ్వకుండా, ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వకుండా మీరు పన్ను కట్టండి అంటే ప్రజలు ఎందుకు కడతారు? ఖచ్చితంగా అంతే కదా. ప్రజలకి పన్ను కట్టే బాధ్యత ఎంత ఉందో ఆ పన్ను వివరాలు, కట్టాల్సిన వివరాలు తెలియపరచాల్సిన ఆలోచన రెవెన్యూ వ్యవస్థ మీద ఉంది, కార్పొరేషన్ మీద ఉంది, అడ్మిన్ల మీద ఉంది. ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఆర్ఓలు ఏం చేస్తున్నారు, ఆర్ఏలు ఏం చేస్తున్నారు, అడ్మిన్లు ఏం చేస్తున్నారు? ఇవన్నీ పక్కన పెట్టి కమిషనరు పన్నులు కట్టడం లేదు, సీజ్ ద బిల్డింగ్ అంటే దాని స్విచ్ కాల్లో జాగ్రత్తగా జిలేబియా. ఇటీవల కాలంలో సీజ్ ద బిల్డింగ్ అనేది సీజ్ ద బిల్డింగ్ అంటే నోటీస్, డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా, ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వకుండా, రెడ్ నోటీస్ ఇవ్వకుండా, ప్రాపర్టీ సీజ్ నోటీస్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా సీజ్ ద బిల్డింగ్ అంటే పవన్ కళ్యాణ్ అక్కడ సీజ్ ద షిప్ అన్నట్టు ఈయన ఇక్కడ పవన్ కళ్యాణ్ అనుకుంటే కుదరదు కదా. పరిపాలనా వ్యవస్థ కొన్ని నియమ నిబంధనలు, చట్టాలకు లోబడి పనిచేయాలి. ఆ చట్టాలకు లోబడి పనిచేసే దానికోసంగా ఉండేటువంటి అధికార వ్యవస్థని సక్రమంగా పని చేయించుకోవాలి. అదే అధికారులను ఇన్ఛార్జీలు నియమించావు ఈరోజు. నువ్వు ఆర్ఓని ఇన్ఛార్జిగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే వ్యక్తిని తీసుకొచ్చి మేనేజర్గా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మేనేజర్ అనేటువంటి పోస్టు కీలకమైనటువంటి బాధ్యత నగర కార్పొరేషన్కి. ఈ నెల్లూరు నగర 54 డివిజన్లు కల్పించి 2 నియోజకవర్గాల్లో కీలకమైన పోస్ట్ అది. అంటే ఇక్కడ ఏమైనా రాజకీయ కోణం కానీ రాజకీయ కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారు? 100%. రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే పరిపాలనా వ్యవస్థ కుంటుపడకుండా పరిపాలనా వ్యవస్థ జరిపించుకోవాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంటుంది. రాజకీయ కోణాలు ఎన్ని ఉన్నా కూడా అధికార వ్యవస్థను కుంటుపడే విధంగా చేయం కదా, అది కరెక్ట్ కాదు కదా. అధికారి బాధ్యతని అధికారి నిర్వహించాలి. ఆ అధికారి కింద ఉన్నటువంటి వ్యక్తిని పనిచేసే విధంగా ప్రేరేపించుకొని పని చేయించుకోవాల్సిన అవసరం కమిషనర్ గారి మీద ఉంటుంది. నువ్వు 2 పోస్టులకి ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టావు ఈరోజు? అసలు ఇనాయతుల్లా అనే వ్యక్తిని నువ్వు 2 పోస్టులకి ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కమిషనర్ గారు? అంటే కార్పొరేషన్లో సిబ్బంది లేరా? అంటే కార్పొరేషన్లో అధికారులు లేరా? కొన్ని కోట్ల రూపాయలు నెల చెరువు జీతాలు ఇస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు. ఈరోజు సకాలంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో డిమాండ్ నోటీస్, ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే దౌర్భాగ్యం, అధికారుల వైఫల్యం అది. బహుశా ఎమ్మెల్యేనో, మంత్రినో, లేకపోతే ముఖ్యమంత్రినో, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా కావచ్చు,
మేము అనేది ఏంటంటే సో ఈ మీరు అన్నట్టు ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ విధంగా? మీరు అన్నట్టు డిమాండ్ నోటీస్ సకాలంలో ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వంలోనే జరిగిందా? గత ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెడుతున్నారు? ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది, పన్నులు వసూలు చేయమనేటువంటి ఇది ఇప్పుడు వినిపిస్తోంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలా పెండింగ్లో ఉందంట? నా నీకు మాట చెప్తా, మీకు ముందే చెప్పాను నేను, గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. కుక్క చేసే పని గాడిద చేసినా, గాడిద చేసే పని కుక్క చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది సిస్టంలో. సిస్టంలో అధికారుల వైఫల్యం వలన ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారో అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, నాట్ ఓన్లీ నేను తెలుగుదేశం గురించో లేకపోతే వైసీపీ గురించో కాంగ్రెస్ చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి పోయి డిమాండ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా, ఎమ్మెల్యే పోయి డిమాండ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా, మంత్రి పోయి ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా. అది అధికారుల బాధ్యత. ఆ అధికారులు అసలు డిమాండ్ నోటీసులు, ఇంటిగ్రేటెడ్ నోటీసులు ఎప్పుడు ప్రింట్ అవుతున్నాయి? ప్రింట్ అయిన నుంచి ఎన్ని రోజుల లోపల కార్పొరేషన్కి వస్తున్నాయి? కార్పొరేషన్ నుంచి సచివాలయాలకు ఎన్నో తారీఖు వెళ్తున్నాయి? సచివాలయాలకు వెళ్ళిన తర్వాత పన్ను బకాయిదారులకు చేరాయా లేదా? ఏం చేస్తున్నాడు ఏడీసీ? ఏం చేస్తున్నాడు ఆర్ఓలు? నువ్వు మేనేజర్, ఇట్లన్నిటిని పర్యవేక్షించే బాధ్యత మేనేజర్ గారిది. అంటే నేను కమిషనర్ గారిని చెడ్డవాడనట్లా, పరిపాలనా వ్యవస్థ గాడి తప్పితే కమిషనర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ మిగతా నియోజకవర్గాలలో ఉండేటువంటి కార్పొరేషన్లకి మిగతా ఉండేటువంటి మున్సిపాలిటీల మధ్య వ్యత్యాసం చాలా ఉంది. కారణం ఏంటంటే ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ అనేది 2 నియోజకవర్గాలతో ముడిపడి ఉంటుంది. అది నెల్లూరు నగరము, నెల్లూరు రూరల్. టోటల్ కార్పొరేషన్ మొత్తం కూడా 2 నియోజకవర్గాల మీద మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే సిటీలో అంటే కొద్దిగా హై క్లాస్ ఉన్నా కూడా రూరల్కి వచ్చేటప్పటికి మీరు 6 నెలల నోటీసు సంవత్సరం తర్వాత ఇస్తే వాడు ఒక్కసారిగా అమౌంట్ కట్టాలని కూడా కష్టమైనటువంటి పరిస్థితి. సరే, ఆ సంవత్సరానికైనా నువ్వు నోటీస్ ఇస్తున్నావా? నువ్వు ఆ సంవత్సరానికి నోటీస్ ఇస్తున్నావు, నోటీస్ ఇవ్వట్లేదు కదా. అంటే నీ అధికారుల తప్పిదాన్ని ప్రజల మీద, ప్రభుత్వం మీద, నాయకుల మీద రుద్దాలంటే కరెక్ట్ కదా. నువ్వు నెల్లూరు నగర ప్రజల్ని దొంగలుగా చిత్రీకరించి సీజ్ ద బిల్డింగ్ అంటే వాట్ ఈస్ దిస్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీజ్ ద బిల్డింగ్ అంటే నువ్వు సీజ్ ద బిల్డింగ్ చేసే తర్వాత కొట్టుకు పోతావు, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. ఐఏఎస్ ఆఫీసర్వి నీకు సర్వీస్ ఉంది. నాట్ ఓన్లీ నువ్వు 1 డే ఆఫీసర్ కాదు కదా, 1 మంత్ 1 ఇయర్ ఆఫీసర్ కదా, సీఎస్గా పనిచేయాల్సిన వ్యక్తివి, హానెస్ట్ ఆఫీసర్వి. పరిపాలనా వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులు, బహుశా ఆయన ఈరోజు మంత్రిగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఇంకో బాధ్యతలో ఉండొచ్చు, పై బాధ్యతలో ఉండొచ్చు, అది పక్కన పెడదాం. నువ్వు ఇక్కడ మ్యాండేటరీ నెల్లూరు నగర శాసనసభ్యులు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ మధ్యలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో, కేంద్రం స్థాయిలో 10 రూపాయలు డబ్బులు తీసుకొచ్చే పొజిషన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్, నలుగురిని కలుపుకొని రివ్యూ పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి లోబడి పనిచేస్తే సమన్వయం ఏర్పడుతుంది. సమన్వయం కాకుండా ఒంటెద్ది పోకడంతో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో, ప్రమోషన్ల కోసమో, సమ్ XYZ కోసమో పరిపాలన వ్యవస్థ కుంటుపడితే అది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. అది అంటే ఇక్కడే ఇంకొక మాట, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో ఆ ఒక్కటి అని మాట్లాడారు. అసలు ఏంటి ఆ ఒక్కటి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే ఏమై ఉండొచ్చు? పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచిస్తే అర్థమవుతుంది. పుష్ప సినిమాలో షెకావత్ ఎక్స్పెక్ట్ చేసింది రెస్పెక్ట్ అంటే మర్యాద, గౌరవం. అల్లు అర్జున్ దగ్గర నుంచి షెకావత్ ఎస్పీ గారు ఎక్స్పెక్ట్ చేసింది రెస్పెక్ట్, గౌరవం, మర్యాద. ఒక రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రజాప్రతినిధి, రిప్రజెంటేటివ్. ఆయన కాన్స్టెన్సీ, రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి కాన్స్టెన్సీలో నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం ఉంది. నువ్వు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గాన్ని తీసుకునే నిర్ణయాలు స్థానిక ప్రజాప్రతినిధిగా తనకే తెలియకపోతే ఇంకా ప్రజలు ఏమనుకుంటారు? ఖచ్చితంగా తెలియపరచాలి. ఖచ్చితంగా నువ్వు నిర్ణయం ఎలా ఉండాలంటే ఏ నిర్ణయాలు తీసుకోండి, చర్చించండి. 2 శాసనసభ్యులు కూర్చొని, కమిషనర్ గారు కూర్చొని చర్చించండి. అవసరమైన సందర్భంలో ఎంపీ గారితో కూడా మాట్లాడండి. మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ఈ నిర్ణయాన్ని అమలుపరద్దాం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో సుమారు 70% దమ్ముకులారన్న ఫేక్ కనెక్షన్స్, 70% మోర్ దెన్. ఈ
ఈ 70% ఏదైతే ఉన్నాయి 70% కుళాయిలు దొంగ కుళాయిలు రెగ్యులేషన్ చేస్తే సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయల కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ సిస్టమ్ చేయాల్సిందే. నేను అనేది ఏంటంటే నిర్ణయం చేస్తే కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది, ఒక సిస్టమ్ కూడా కొనసాగుతుంది. ఈ నిర్ణయం చేయాలి అనుకున్నప్పుడు శాసనసభ్యులు ఇద్దరు, కమిషనరు, డిప్యూటీ మేయరు కూర్చొని ఒక మాట ఎంపీ గారితో చర్చించుకొని నలుగురు కూర్చొని మాట్లాడుకొని నలుగురు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలవుతుంది, డిస్టర్బెన్స్ కూడా రాదు. ఖచ్చితంగా సమన్వయంతో పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులే డైరెక్ట్గా ప్రజలను ఫేస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. అసలు ప్రజాప్రతినిధిగా విషయం తెలియకపోతే ఆయన ఏం సమాధానం చెప్తాడు ప్రజలకి? ఖచ్చితంగా తెలియపరచాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. అదే ఆ విషయం మీదే ఆ ఒక్కటి తగ్గింది, ఆ ఒక్కటి మిస్ అయ్యింది అని మాట్లాడారు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. అది అంటే మేమనేది ఏంటంటే సమన్వయ లోపాన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉంటుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు, కానీ కొత్తగా గత 5 సంవత్సరాలలో కానీ ఈ మధ్యకాలంలో కానీ వచ్చేటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్లు ఎలా ఉన్నారంటే ఒంటెద్దు పోకడలతోటి, నియంత పరిపాలనతోటి ఆకాశాన్ని నుంచి భూమి మీదకి దిగినట్టు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. బహుశా సూర్యతేజ గారికి ముందు కమిషనర్ కాకుండా అంతకుముందు ఒక లేడీగా కమిషనర్ పనిచేశాడు. మార్నింగ్ మేడము ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ ఆమె మిడ్డీలు చెడ్డీలు వేసుకొని రివ్యూ మీటింగ్కి వచ్చారు. మేడం మిడ్డీస్ వేసుకొని ఐఏఎస్ ఆఫీసర్లో ఎప్పుడైతే డైరెక్టర్ రూమ్లో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి డ్రెస్ కోడ్ మీద కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు వాడేటువంటి బట్టలు కూడా ఆ సిస్టమ్ ప్రకారం మాత్రమే వాడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళా ఉద్యోగి ఒక రివ్యూ మీటింగ్కి మార్నింగ్ విజిట్కి సైట్ విజిట్కి మిడ్డీలు వేసుకొని విజిట్కి వస్తే, స్లీవ్లెస్లు మిడ్డీలు వేసుకొని విజిట్కి వస్తే అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని వ్యవస్థని ఏ పక్కకు తీసుకోబోతున్నట్టు అర్థం. ఈరోజు అలాగే ఇప్పుడు ప్రధానంగా నగరంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే డాక్టర్లకు ఉండేటువంటి బోర్డు. నిన్న కూడా మనం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన కూడా ఇదే విషయం చర్చకు తీసుకొచ్చారు. సో దీని మీద ఏమంటారు, ఆ బోర్డులు తొలగింపు మీద? సార్ ఇక్కడ 2 విషయాలు మనం పరిగణన తీసుకోవాలి. నేనేమంటానంటే హాస్పిటల్స్ ముందు బోర్డు అయితే ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉంటుంది. ఆ బోర్డు తీసేస్తే కష్టం అవుతుంది. కారణం ఎందుకంటే ఈ నెల్లూరు నగరం చుట్టూ ఉండేటువంటి గ్రామాల నుంచి హాస్పిటల్స్కి ఎంతోమంది డాక్టర్లు వస్తుంటారు, ప్రజలు వస్తుంటారు ఈ డాక్టర్ల కోసంగా. అదేవిధంగా వచ్చేటువంటి ప్రజలు ఏది ఎక్కడ ఉంది, ఏ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి బోర్డులు అవసరం. అయితే అలాగే హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి నడి రోడ్లోనో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగానో ఆ విధంగా బోర్డులు వేయటం కూడా ఒక తప్పు. బోర్డులు అయితే ఉండాల్సిందే, ఎందుకంటే ఆ బోర్డు అక్కడ ఉంటేనే ఆ ప్రాంతం గ్రామం నుంచి పల్లెటూరు నుంచి సమస్య ఎక్కడ వచ్చింది అంటే రోడ్డు సమన్వయ లోపం వల్ల వచ్చింది. నేనేమంటానంటే డాక్టర్లందరూ మీటింగ్ పెట్టండి. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉన్నటువంటి డాక్టర్లతో మీటింగ్ పెట్టండి. నువ్వు కూడా ఒక హాస్పిటల్కి సంబంధించి యాజమాన్యం హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తివే కదా. అటు రూరల్లో కానీ సిటీలో కానీ ఇద్దరు శాసనసభ్యులు కూర్చోండి, ఎంపీ గారిని పెట్టుకోండి, డిప్యూటీ మేయర్ని పెట్టుకోండి. అంటే మేయర్ ఎందుకని చెప్పట్లేదంటే మేయర్ భర్త అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేసినప్పుడు ఇటువంటి సందర్భంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మేయర్ని తీసుకొచ్చి పెడితే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ప్రజాప్రతినిధులను కూర్చోండి, కమిషనర్ గారు కూర్చోండి, బోర్డులు ముందు ఒక నోటీస్ ఇవ్వండి, చెప్పండి సార్ మీ బోర్డుల వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇది కష్టంగా ఉంది, బోర్డు పెట్టుకోండి, ఒక్కొక్క ప్రాంతం ఆలోచించి పెట్టుకోండి అని చెప్పండి. మీరు చెప్పకుండా దౌర్జన్యంగా ఒక నియంతగా ఒంటెద్దు పోకడలతో పనిచేస్తే ప్రజలు ఒక్కసారిగా రివర్స్ అవుతారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధానమైన అంశం 22A. 22A అంటే నీ ఇల్లు, నీ స్థలం, నీ పొలం, నీ ఫ్యాక్టరీ, నీ అపార్ట్మెంట్లు, ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, వాళ్ళ ఆస్తులను వాళ్ళకి తెలియకుండా నిషేధిత భూముల జాబితాలో 22A కింద చేర్చడం జరిగింది. ఆ రోజు కూతురు పెళ్ళి, తను ఇన్ని నమ్ముకోవాలని పోతే నిషేధిత జాబితాలో 22Aలో ఉండే. నువ్వు 22Aలో పెట్టే ముందు సిస్టమ్ ఏంటంటే గ్రామ సభ నిర్వహించాలి.
లేదా వార్డు సభ నిర్వహించాలి. నీ భూమికి ఈ ఇబ్బంది ఉంది కాబట్టి నీ భూమిని నిషేధిత జాబితా అయినటువంటి 22A చేస్తున్నాం. 22Aలో 1A 1B 1C 1D 1E అనే సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఏమీ చేయకుండా నువ్వు తీసుకోబోతువి 22Aలో పెడితే నిషేధిత భూముల జాబితాలో పెడితే ప్రొపర్టీ లిస్టులో నీ ప్రాపర్టీ వెళ్ళిపోయా, నువ్వు అమ్ముకోలేకపోతేవి, నువ్వు తాకట్టు పెట్టుకోలేకపోతేవి, నీ ప్రాపర్టీ నీకు తెలియకుండా పెట్టడానికి నువ్వెవరు అసలు? అంతే కదా. నీ ప్రాపర్టీని, ప్రజల ప్రాపర్టీని ప్రజలకు సంబంధం లేకుండా తీసుకుపోయి పెట్టడానికి ఎవరు అసలు? విఆర్ఓ ఎవరు, తహసీల్దార్ ఎవరు నోటీస్ ఇవ్వకుండా అసలు? ఆ తప్పిదం వల్ల 2014 2019లో టీడీపీ ఓడిపోయింది, ప్రధానమైన అంశం. కాబట్టి అదే తప్పిదం మళ్ళీ ఇప్పుడు చేస్తుంది. అదే తప్పిదము ఇప్పుడు చేస్తుంది. తినగ వేపాకు తీయగుండును, తినగ స్వీటు ఎగుటుకుంటున్నట్టు ఎక్కువ సీట్లు వచ్చేటప్పటికి ఈ ఇబ్బందులు సహజంగా వస్తాయి అనేది ఒక ఆలోచన. సమన్వయం అవసరం. అది కార్పొరేటర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ గారు కావచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కానీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గారితో కానీ నారాయణ గారు ముగ్గురు కూర్చొని శాసనసభ్యులు, ఒక ఎంపీ, 2 శాసనసభ్యులు కూర్చొని ఈ నిర్ణయం తీసుకుందామన్నా, దీన్ని ఆలోచించండి, దీనివల్ల ఆదాయం పెంచుకుందాం కార్పొరేషన్లు అనేది. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి రోడ్లు 3 రోడ్లు. ఆ 3 రోడ్లలో ఏ ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు ఈరోజు. ఇదే పొదలకూరు రోడ్డు, ఇదే మినీ బైపాసు, ఇదే మెయిన్ రోడ్డు. ఈ 3 రోడ్లలో పొదలకూరు రోడ్లో ప్రభుత్వ అధికారుల నివాసాలు అయితేనేమి, ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు అయితేనేమి, ప్రజాప్రతినిధుల గృహాలు అయితేనేమి, మీరు మొత్తం తీసుకోండి. ఎస్పీ గారి బంగ్లా, కలెక్టర్ గారి బంగ్లా, జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా, కమిషనర్ గారి బంగ్లా, కమిషనర్ గారి కార్యాలయం, మున్సిపల్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, విజిలెన్స్ ఆఫీసు, జెడ్పీ ఆఫీసు, డిఈఓ ఆఫీసు, మైనింగ్ ఆఫీసు, పెద్ద హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, తెలుగంగా, ఇలా మొత్తం అన్ని టోటల్ మొత్తం పొదలకూరు రోడ్డుగా ఉంటాయి. ఈ రోజుకి పొదలకూరు రోడ్డుకి దిక్కుకోలేదు డివైడర్కి. ఇది నెల్లూరు నగర కార్పొరేషన్. మేము అది చేస్తాం, ఇది పొరస్తాం, ఇది కాదు. నెల్లూరు నగరానికి ఏది అవసరం అది మాత్రమే కావాలి. నెల్లూరు నగరానికి అవసరమైనది ప్రధానమైనటువంటి 3 రోడ్లు మస్ట్ అండ్ షుడ్ క్లీన్గా ఉండాలి. నియమ నిబంధనలు, చట్టాల ప్రకారం, R&B రూల్స్ ప్రకారం ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను ఫస్ట్ ఏర్పాటు చేయండి. ఆ రోడ్లలో డివైడర్స్ ఏర్పాటు చేయండి. నారాయణ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, బేసిక్గా నారాయణ గారి స్థాయికి మంత్రి పదవి చాలా చిన్నది. నారాయణ గారి స్థాయికి మంత్రి పదవి చాలా చిన్నది. వాస్తవంగా మంత్రి పదవి నారాయణ గారు పనికిరారు. మంత్రి పదవికి నారాయణ గారు పనికిరారు నేను నిజం చెప్తాను. కారణం ఏంటంటే, నారాయణ గారు పెద్ద వ్యాపారస్తుడు, నారాయణ గారికి ఉండేటువంటి బిజీ షెడ్యూలు, నారాయణ గారికి ఉండేటువంటి మరో బాధ్యత CRDA. ఇవన్నీ చూసుకునే పరిస్థితిలో కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యత అనేది ఆయనకి చాలా పెద్ద బాధ్యత. బాధ్యతలు పెరిగే కొద్దీ మనిషి కూడా ఎక్కువ పనిచేయలేడు. కాబట్టి మంత్రి పదవికి నారాయణ గారు పనికిరారు. కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రి గారికి నారాయణ గారు పనికిరారు. అంటే ఇక్కడ వేరే ఉద్దేశం కాదు. పని ఒత్తిడి స్థాయిని బట్టి, పని ఒత్తిడి ఉండేదాన్ని బట్టి మాత్రం పెట్టుకోగలగాలి. కానీ నారాయణ గారు CRDA పెట్టుకుంటే ఆయన క్యాబినెట్ పెట్టుకుంటే క్యాబినెట్లో అది అధికారికంగా సీఎం దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరిని ఏ కేటగిరీలో ఇస్తారు. తెలుగుదేశం పార్టీలో నారాయణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారాయణ గారే ఉన్న వాస్తవం. ఇప్పుడు మంత్రి పదవి రాగానే కిరీటం పెట్టేదే ఉండదు, మంత్రి పదం పోయిన తర్వాత కిరీటం పెట్టేదే ఉండదు. అధికారం ఉన్నప్పుడు సంగతి నేను చెప్తున్నా. ఈ పార్టీలో నువ్వు CRDA పెట్టుకొని నువ్వు క్యాబినెట్ హోదా తీసుకున్నావు, నీకు ఒరిగేది నష్టమైతే లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు ఫెయిల్యూర్, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కారణం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాత్రి గంట జరిగే పనులు కాదు కార్పొరేషన్లో. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి నారాయణ గారు గతంలో AC బస్ స్టాపులు తెచ్చాడు సార్. ఏమైంది సార్ AC బస్ స్టాపులు నెల్లూరులో? మొత్తం లాక్ చేసి AC బస్ స్టాపులు రాత్రి సమయాలలో వ్యభిచార గృహాలుగా తయారయ్యాయి. నెల్లూరు నగర కార్పొరేషన్లో AC బస్ స్టాపులు రాత్రి సమయాలలో వ్యభిచార గృహాలుగా తయారైనాయి. ఆ బస్ స్టాపులకి మళ్ళీ షట్టర్లు బిగించారు కార్పొరేషన్ డబ్బులు ఖర్చు పెట్టి. మళ్ళీ ఆ బస్ స్టాపుల్ని మళ్ళీ ఖర్చు పెట్టి రిమూవ్ చేశారు. ఏసీలు కూడా తీసుకెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ ఏసీలు కూడా మరి ఎవరి డబ్బులు అవి? నారాయణ సార్ డబ్బులా? నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజలు 54 డివిజన్లలో ఉండేటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఏర్పాటు చేసినటువంటివి AC బస్ స్టాప్లు. రెండో విషయం, YMC గ్రౌండ్ నుంచి కూరగాయల మార్కెట్కి రెడ్ క్రాస్కు పోయే కార్నర్ దాకా 14 లక్షల రూపాయలతో ఫుట్పాత్ కట్టించారు కలెక్టర్ జానకి మేడం. అప్పుడు ఏమైంది ఫుట్పాత్? అది
మినీ బైపాస్లో ఈ పక్క ఫుట్పాత్ కట్టారు. ఏమైంది ఆ ఫుట్పాత్? నేనేమంటానంటే ఏది అవసరమో అదే చేయాలి. అలా కాకుండా బోడిగుండికి విగ్గు పెట్టి పూలజడేస్తే పూలజడ సాయంత్రానికి ఊడిపోతుంది తప్ప కానీ దానివల్ల అయితే ఉపయోగం ఉండదు. జుట్టు నమ్మకి నువ్వు జడేసి కుచ్చులేసి పూలు పెడితే అది ఆ రోజు కాకపోయినా రెండో రోజున పెట్టుకుంటుంది. అని బోడిగుండికి విగ్గు పెట్టి పూల జడేస్తే కష్టంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో ఇవన్నీ ఆలోచించి నెల్లూరు నగర కార్పొరేషన్ గాడి తప్పుతున్న మాట వాస్తవం. మరొక చిన్న విషయానికి కూడా వస్తాను. శానిటేషన్ ఇన్స్పెక్టర్లుగా రెవెన్యూ ఆఫీసర్ని బదిలీ చేశాడు కమిషనర్ గారు. సో శానిటేషన్ ఇన్స్పెక్టర్లు అంటే శానిటేషన్ కోర్స్ మస్ట్ అండ్ షుడ్ చేసి ఉండాలి. అంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి లోబడి నెల్లూరు నగర కార్పొరేషన్ పనిచేస్తుంది. అంటే ఆ బైలా ఆ సిద్ధాంతం ఆ రూల్ పొజిషన్ ఉంది కాబట్టి వాటి ప్రకారం మాత్రమే చేయాలి. ఈరోజు మీరు రామలింగాపురం సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ దాకా చూసుకుంటే ఈ అలైక్య స్వీట్స్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ ఆకుపోయాడు. మేమేమంటామంటే మీరు రోడ్లను విస్తీర్ణం పెంచవల్ల ఉన్న రోడ్లుగా ఉంచే విధంగా కార్పొరేషన్ అధికారులు మంత్రి గారు పనిచేయండి. రోడ్ల సంఖ్య శాతాన్ని కాకుండా రోడ్ల వెడల్పును మీరు పెంచవల్ల ఆ రోడ్లు ఏవైతే ముందుకు వచ్చాయో ఇప్పుడు డాక్టర్ల బోర్డులు ఎంత నీకు సందుల్లో బందుల్లో ఉండే డాక్టర్ల బోర్డులే కష్టమైనప్పుడు ఈ పూలే బొమ్మ దగ్గర బెల్ట్ ఏదైతే ఉందో ఈ పూలే బొమ్మ బెల్ట్ మొత్తం కూడా నగరంలో ట్రంక్ రోడ్డు విఆర్సి మొత్తం కూడా అది కూడా ఏంటంటే రోడ్డు మొత్తం కూడా వెహికల్స్ పెట్టేస్తే మీకు రోడ్డు కారణం ఒకటి ఉంది. అది మీరు అన్నట్టు స్టార్టింగ్ లోనే చేసి ఉండాలి. అసలు బిల్డింగ్ కి అనుమతులు ఏ విధంగా ఇస్తారు అనేది చూసుకుంటే దాని ప్రకారంగా పార్కింగ్ సౌకర్యం లేకుండా షాపింగ్ కాంప్లెక్స్లు నగరంలో నిర్మాణం జరగడం ఇదంతా కూడా మీరు అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తానన్నా. నెల్లూరు నగరంలో వాస్తవంగా చెప్పాల్సింటే చెప్పాను కదా మీకు, నేను మున్సిపాలిటీకి ఎక్కువ కార్పొరేషన్ తక్కువ, కార్పొరేషన్కి ఎక్కువ నుడాకు తక్కువ. ఇది నెల్లూరు పరిస్థితి. బట్ దీన్ని ఆలోచించి దీన్ని పరిధిలోకి తీసుకొని ఆచరిస్తా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్నెసెసరీ పార్కింగ్స్ ఉండాల్సిన రోడ్లలో రోడ్డు ఉంటుంది, ఆయన రోడ్డు మీద ముక్కాలకు తీసుకొచ్చి పెడతాడు. నేను అనేది ఏంటంటే రోడ్డు కాకుండా ఆయన ఆడబెట్టుకున్నా కూడా అడగద్దు. మరీ రోడ్డు మీద ఇప్పుడు మీరు నమ్మతారు నమ్మరు, ఆ జ్యోతిరావు పూలే బొమ్మ విగ్రహం బెల్ట్ ఉంటుంది మన ఫ్లైఓవర్ దీని కాడ నుంచి మొత్తం టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం కూడా ముందుకు వచ్చేసి ఉంటుంది. కారణం ఏంటి మరి? ఎందుకు తాకలేదు కమిషనర్ గారు? ఎందుకు తాకలేదు నారాయణ గారు? డాక్టర్ల బోర్డులు సందులో గందులో ఉండే డాక్టర్ల బోర్డులు కన్నా కూడా ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన విషయం. రెండో విషయం ఏంటంటే అసలు యూటర్న్ తిరగడం చాలా కష్టం. కారణము ఈ బెల్టు ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, కావిలి నుంచి కావచ్చు, ఉదయగిరి నుంచి కావచ్చు, ఆల్మోస్ట్ కడప నుంచి కావచ్చు, అనంతపురం నుంచి కర్నూలు నుంచి కావచ్చు, టోటల్ ఆల్మోస్ట్ వచ్చే బస్సులు మొత్తం కూడా ఇటే వస్తాయి. కాబట్టి ఈ బస్సులు ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నా కానీ ఈ బస్సుల నుంచి ప్రజలు ఇక్కడ దిగాలన్నా కానీ చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ వీటిలన్నింటినీ పర్యవేక్షించాలంటే ఇద్దరు శాసనసభ్యులు అంటే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, నెల్లూరు నగర శాసనసభ్యులైనటువంటి నారాయణ గారు, అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూప్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్గా ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కూడా. బట్ అలాగే రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా పేపర్ ఏం జరుగుతుందో తెలిసిన వ్యక్తి, మొదటి నుంచి రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా అవగాహన ఉన్నటువంటి నాయకత్వం. కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం మీరు షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సలహాలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ప్రాధాన్యత లేమో అడిగేది రెస్పెక్ట్ అడిగేది ఓన్లీ రెస్పెక్టే కదా. ఆ ఒకరి దగ్గర రెస్పెక్ట్ అంటే గౌరవం అంటే ప్రాధాన్యత అంతే, అదొకటి తప్ప. ఎందుకంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది ఆయనకి, అలాగే ప్రజలతో ఆయన ఉండేటువంటి అనుబంధం అనేది అది ఎవరు ఇచ్చేయలేనిది. ఆ విధంగా గడప పాదయాత్రలు కావచ్చు చేసి ఒక మంచి బాండింగ్ ఉంది. ప్రజలు పరిపాలనా వ్యవస్థ పరిపాలనా సౌలభ్యం అనేది తెలుసు. గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చిన లీడర్ ఎవరైనా సరే ఆ పందా తెలిసిన వ్యక్తుల్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి 2-3 విషయాలు రాబట్టుకొని ఇంకొంచెం ఎస్టాబ్లిష్మెంట్ చేసే పని చేయాలి. కానీ నేను ఒంటెత్తు పోపడంతో పోతాను అంతా నా ఇష్టం అంటే ఒప్పుకునే మనస్తత్వాలు కాదు అక్కడ. బహుశా ఆ పందాలనే ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒప్పుకోరు కూడా. ఎందుకంటే నిరంతరం ఇక్కడ ఉండి పనిచేసే వ్యక్తులు
ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం జరిగింది అనే తెలిసిన వ్యక్తులు కాబట్టి దానికోసం తప్ప కానీ ఆ పరిపాలనా వ్యవస్థ సౌలభ్యం కుంటుపడకుండా ఉండాలంటే, సత్సంబంధాలు కొనసాగాలి, పరిపాలనా వ్యవస్థ బాగుండాలంటే సమన్వయం అవసరం. ఇక్కడ ఆ సమన్వయం లోపిస్తుంది. రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు అడుగుతున్న మాట ఏంటంటే, మాకు సమన్వయం కావాలి, సమన్వయం కావాలి, సమన్వయం కావాలి, సమన్వయం కావాలి అనేది మాత్రమే శ్రీధర్ అన్న మాట్లాడుతున్న ప్రధానమైన అంశం. ఆ ఒక్కటి మిస్ అయింది, ఆ ఒక్కటి తగ్గింది అనేదానికి కారణం. రైట్. చివరిగా అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాలు అనేటువంటిది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీన్ని వైసీపీ వాళ్ళు అయితే తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే భవనం కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు, భవనం కట్టిన తర్వాత కూల్చడం ఏంటి, వాళ్ళు నిరంతరం అంటే ఆ రోజు ఏం చేస్తున్నారు, ఆ రోజు లంచాలు కాసిపడ్డారా, ఇంకేదన్నా ఆ రోజు భవనం కట్టి పూర్తి అయిన తర్వాత కొట్టడం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఒక లేఅవుట్ వేయాలంటే మొదట రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి విఆర్ఓ గారి దగ్గర నుంచి ఫైల్ మూవ్ అయ్యి సర్వేయరు, తహసీల్దారు, ఆర్డీఓ గారి దగ్గర నుంచి కన్వర్షన్ పూర్తయిన తర్వాత నుడాకు వచ్చి అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సొంత ఇంటి కళ, ఒక సామాన్యుడు సొంత ఇంటి కళ అంటే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు కానీ సామాన్యుడు కానీ సొంత ఇంటి కళ అనేది తన జీవితంలో ఇదే ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ బేస్ చేసుకునే దానికోసంగా నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే కార్పొరేషన్ అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందో, ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉండేటువంటి గ్రామాల వారు కావచ్చు, పక్క ప్రాంతాల వారు కావచ్చు, వారి సొంత ఇంటి కళ నెరవేర్చుకునే దానికోసంగా ప్లాట్ కొనుగోలు చేసుకోవడం అనేది జరిగింది. ఆ ప్లాట్ కూడా వాళ్ళు అప్పు తెచ్చారా, లేదా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కుదవ పెట్టారా, లోన్ తెచ్చుకున్నారా, ఉన్న ప్రాపర్టీని నమ్ముకొని ప్రాపర్టీ కొనుక్కున్నారా, ఏదో ఒక కష్టంతో సొంత ఇంటి కళను నెరవేర్చుకున్నారు. నెరవేర్చుకున్న తర్వాత ఇప్పుడు కరెంటు కట్ చేస్తాం, ఇప్పుడు పగల కొడతామంటే కోడిగుడ్డు మీద బొచ్చు పీకినట్టే ఉంటుంది రియల్ మాట్లాడాలంటే. రియల్ వాస్తవం. దీనంతటికి కారణం ఎవరు? అధికారులు. తప్పు చేసిన అధికారులకు మొదట శిక్షించండి. తప్పు చేసిన అధికారులు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల మీద చర్యలు మొదలైన తర్వాత మీరు ప్రజల దగ్గరికి రండి. అసలు దాని విషయాన్ని మీరు పక్కన పెట్టి, మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు ఈరోజు కరెంట్ కట్ చేస్తాం, ఇల్లు కట్టుకున్నోడి మీద పడడం అనేది ఆ రోజు అధికారి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి కూడా అదే, హైడ్రా తీసుకొచ్చి కట్టేస్తున్నారు. మరి ఆ రోజు అప్రూవల్స్ ఇచ్చిన వాడు ఏంటి? అంటే ఈరోజు చిన్న ఎంప్లాయీస్ లక్షల రూపాయలు కట్టుకొని సాఫ్ట్వేర్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉందన్న. హైదరాబాద్ హైడ్రా అనేది అక్కడ ఏవైతే చెరువులు గుంటలు ఉన్నాయో వాటి పర్యవేక్షణ కోసంగా రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం. ఇక్కడెక్కడా లేఅవుట్లు అనేవి చెరువుల్లో వేసిన లేఅవుట్లు ఏం లేవు, కాలువల్లో వేసిన లేఅవుట్లు ఏం లేవు. ఉన్న విషయం వాస్తవం అంటే ఆ లేఅవుట్లలో కూడా ఎందుకు వేస్తారంటే అనపూర్ లేఅవుట్ వేస్తే అంటే నేను చెప్పేది రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగిన తర్వాత మొత్తం అప్రూవల్స్ అయ్యి ఇల్లు కట్టుకుని రెడీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారులు నేను చెప్పింది అదే. అధికార వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ అనేది ఉంటేనే సక్రమంగా ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను నేను, గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. బట్ ఇవన్నీ పక్కన పెట్టి సొంత ఇంటి కళ నెరవేర్చుకొని తను కష్టపడి తను ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ఇల్లు కూరొస్తాను, నేను కరెంటు మీటర్ కట్ చేస్తాను, నేను ఇంకోటి ఆపుతాను అంటే కుదరదు. ఈ తప్పిదాలు గతంలో 2014, 2019లో ఇదే 22A చేసిన పాపానికి తెలుగుదేశం గవర్నమెంట్ హీనంగా ఓడిపోయింది. బట్ మళ్ళీ ఇవి తిరిగి నేను మళ్ళీ చేస్తాను అంటే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. బట్ ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది మనం చెప్పం, అది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ ప్రసాద్, చివరిగా ఏమైనా చెప్తాను? నా ప్రతి ఒక్కటి కూడా పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుంటే ప్రజలేది కూడా అధికారుల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులనో లేకపోతే ఇంకొకటో ఎక్స్పెక్ట్ చేయాలని ఆలోచన ఉండరు. ప్రజలు కోరుకునేది ప్రజా సమస్యలని. ఆ ప్రజా సమస్యని ఒక కార్యాలయానికి క్రింది స్థాయి నుంచి ఫైల్ రావాలి అంటే, ఒక గ్రామ మండల కార్యాలయం నుంచి విఆర్ఓ దగ్గర నుంచి ఫైల్ రెడీ అయ్యి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి రావాలి అంటే ఆ ఫైల్ ఎంత కష్టపడి ఉంటే ఆ ఫైల్ వచ్చి ఉంటుంది అనేది చాలా కష్టం అది. బట్ ఆ వచ్చిన తర్వాత కూడా దానిని రోజుల తరబడి నెలల తరబడి పెట్టుకొని వాళ్ళని మానసికంగా హింసించడం అనేది మానేయండి.
అధికారులు భగవంతుడితో సమానం. ఎందుకంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాలేరు కదా, ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఆఫీసర్ కాలేరు. ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది గాడ్, భగవంతుడితో సమానం. అంటే తనకున్నటువంటి నిర్ణయాలు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు బహుశా ప్రజాప్రతినిధి కూడా తీసుకోలేడు, వాస్తవం మాట్లాడాలి. కాబట్టి ప్రజలకు పరిపాలనా వ్యవస్థ సకాలంలో సక్రమంగా అందించండి. ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా కానీ అందిస్తే ప్రభుత్వాలు స్టాండర్డ్ అవుతాయి. అదేవిధంగా పరిపాలనా వ్యవస్థ కుంటుపడితే ప్రభుత్వాలు ఓటమి చెందుతాయి. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ విఆర్ఓ గారి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు కూడా పరిపాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టేదానికోసంగా అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో పనిచేస్తే సక్రమంగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్ ప్రసాద్, చాలా ధన్యవాదాలు. ఈరోజు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా తీసుకుంటే అధికార పాలన అనేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తేనే ఏ పాలన కూడా సక్రమంగా ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తే, ఎందుకంటే ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ప్రజలతో, వాళ్ళు ఎన్నుకోబడిన నాయకులు, అలాగే ప్రజలతో వారు సమన్వయం చేసుకుని ముందుకెళ్తారు. ఏ సమస్య వచ్చినా కూడా అధికారుల దగ్గరికి ప్రజలు పరిగెత్తరు, ముందుగా ప్రజాప్రతినిధికి తెలియజేస్తారు. కాబట్టి ఆ ప్రజాప్రతినిధికి అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం, ఏదైనా మార్పులు కానీ, కొత్త జీవులు కానీ, ఇంకోటి కానీ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోవడం కానీ, కొత్తగా ఏదైనా అమలు చేస్తూ ఉన్నా కూడా వారితో మాట్లాడడం కానీ, ఆ సమన్వయం అనేది లోపం వల్లనే నెల్లూరు కార్పొరేషన్లో ఈరోజు పరిస్థితి, కొంత వ్యతిరేకత అనేది కార్పొరేషన్కు ఏర్పడుతోంది. సో ఇలా కాకుండా భవిష్యత్తులో అందరినీ సమన్వయం చేసుకుని వెళ్ళాలి. అలాగే ప్రధానంగా పేద మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో, కట్టుకునేటప్పుడు ఎవరైతే అధికారులు సహకరించారో ఆ అధికారుల మీద ముందు కొరడా జడిపించాలి. ఆ తర్వాతే ప్రజల ముందుకు రావాలి. ప్రజలకు డైరెక్ట్గా ప్రజల మీదకి వస్తే ప్రజలు ఏం చేయగలరు? ముందుగా కట్టేటప్పుడు మిన్నకున్నటువంటి అధికారులు, లంచాలకు ఆశపడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల మీద కొరడా జులిపించి వాళ్ళని డిస్మిస్ చేయడం, సస్పెండ్ చేయడం చేసి దాని తర్వాత ప్రజల దగ్గరకు వస్తే బాగుంటుంది. ఎన్నో కళలతో సౌధాన్ని నిర్మించుకుంటారు, ఆ సౌధాన్ని ఒక్కసారిగా వచ్చి కూలగొట్టడం అనేది సరైన పద్ధతి కాదంటున్నారు. అలాగే భవిష్యత్తులో ఇక మీదటైనా కూడా, ఇప్పుడు జరిగినటువంటి ఇది పక్కన పెడితే ఇక మీదటైనా కూడా అందరూ సమన్వయం చేసుకుని ముందుకెళ్తే ప్రజల అభిమానాలు చొరుగునేటువంటి అవకాశం ఉంది అంటున్నారు జీవి ప్రసాద్. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.